నమస్తే వెల్కమ్ టు వీత్ న్యూస్ లక్షణ సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ఓడుపల్లిలో పోతలింగన్న విగ్రహం ప్రతిష్టాపన పూజాధికారులు నిర్వహించిన అర్చకులు మల్లెపల్లి జాతీయ రహదారిపై ఐసు దహనం మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది డీటెయిల్స్ లోకి వెళ్తే బోడుపురలో పోతలింగన్న విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ బందారం నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నయ్య పంతులు మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టకు ముందు పూజాధికారులు నిర్వహించామన్నారు. బుధవారం రోజున బలి ప్రదానం, అన్నదాన కార్యక్రమం ఉంటాయన్నారు. బోడుపల్లి గ్రామ పెద్దలు, ప్రజలు, వేద పండితులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సమక్షంలో అత్యంత వైభవంగా పునర్నిర్మాణ ప్రతిష్టా మహోత్సవాన్ని కార్యక్రమాన్ని ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, మండపారాధన పూజా కార్యక్రమము, సర్వతోభద్ర మండపారాధన, చతుష్ఠి యోగిని, వాస్తు యోగిని పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. సాయంకాలంలో ధాన్యాదివాసము, జలాదివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాస కార్యక్రమము, గణపతి హోమ, నవగ్రహ హోమ, వాస్తు పంచదూత హోమాలు, దేవీ మహాచండీ యాగాన్ని నిర్వహించాము. అదేవిధంగా రేపు 23వ నెల 2022వ సంవత్సరం బుధవారం ఉదయం 8:46 అమ్మ స్వామివారి యొక్క విగ్రహ నూతన యంత్ర ప్రతిష్టా మహోత్సవాన్ని, బలిప్రదానం, అన్నదాన కార్యక్రమము, బలిప్రదానము, పూర్ణావతి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున భక్తులు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిగా కూర్చున్నాము. ఈ విగ్రహం పెట్టడం ద్వారా ఈ యొక్క గ్రామం సుభిక్షంగా ఉండాలి. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఎవరైతే దర్శనం చేసుకున్నారో వారికి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కూడా సిద్ధిస్తాయని పురాతనంలో దేవీ మహాభాగవతంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటిది పోతలింగన్న అని చెప్పబడింది. ఈ విగ్రహాన్ని బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మన గతంలో పొలివేర పోతలింగన్న అని నిర్మించడం జరిగినది. గత సంవత్సరంలో 2008 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ యొక్క పోతలింగన్న కొన్ని రోడ్డు రహదారులలో వాహనాల ద్వారా అన్యక్రాంతమై కావడం జరిగింది. వారి వర్గంలో దీన్ని పునర్నిర్మించడం కోసము బోడుపల్లి ప్రజలమందరము అందరి తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి జాతీయ రహదారిపై ఐసర్ దహనమైంది. కత్తిపూడి నుంచి విజయవాడకు వెళ్తున్న వ్యాను ఆకస్మికంగా మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ఘటనపై జగ్గంపేట సిఐ అప్పారావు విచారణ జరుపుతున్నారు. ఎదర క్యాబిన్ పట్టండి, క్యాబిన్ బ్రదరా క్యాబిన్లో పట్టండి ఫ్రంట్.
ఇదే స్టాప్ ఎవరు జల వనరులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండపల్లి మండల శాఖ నిర్వాహకులు భాస్కరరావు అప్పారావు అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మంగళవారం మండపల్లి గ్రంథాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. బందరు కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువలలోని నీరు విజయవాడలోనే పెద్ద ఎత్తున కలుషితం కావడం ప్రజలకు శాపంగా మారిందంటూ వాపోయారు. నీటిని చెరువుల్లోకి పెట్టుకోవటం, చెరువుల్లో నుంచి మరి రక్షిత స్కీములకి తోడటం వల్ల ఈ యొక్క జిగురుగా ఉన్నటువంటి దీనివల్ల వెంటనే ఫిల్టర్ బెడ్స్ కట్ చెప్తున్నాయి. మరి ఈ వ్యవస్థను మార్చాలని ఎప్పటి నుంచో మరి ఎంతోమంది ఈ స్వచ్ఛంద సంస్థలు ప్రజలు ఉద్యమించి చేసినా కానీ మార్పు ఏమి రావట్ల. మరి ఇటువంటి వనరుల్ని మనం భావితరాలకి మంచి శుభ్రంగా ఉంచి అందించాలి. అట్లా విజయవాడలో పరిస్థితి చూస్తే, విజయవాడలో ఆ మహానగరంలో వాడేటువంటి ఇళ్లలో వాడేటువంటి మురుకు వ్యర్థాలు అసలు సమస్తం దరిద్రమంతా ఆ ట్రైన్ల ద్వారా వచ్చి ఈ పంటకాలంలో కలవటం, ఆ నీటే మనం తాగటం చాలా దురదృష్టమైన విషయం. ఈ విషయం పైన మేము ఐక్యవేదిక తరఫున గత ప్రభుత్వంలో మేము కలెక్టర్కి అనేకసార్లు ఫిర్యాదు చేసాం. దాని మీద ఏం స్పందన లేదు. మేము చెప్పినప్పుడు ఏదో 200-300 మందిని పెట్టి ఆ కాలువల్ని బాగు చేస్తున్నారు. ఈ కాలువల్లో ఈ యొక్క మున్సిపాలిటీ నీరు కలవటంతో పాటు ఇళ్లల్లో వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మామూలు వ్యర్థాలు మరి మూటలు కట్టి ఈ యొక్క పంట కాలువలు విసిరేస్తున్నారు. ఇంకేముంది, డ్రైన్లు మొత్తం డంపింగ్ యార్డ్లా ఉంటాయి. వేసవకాలంలో చూస్తే అసలు కాలువ అంతా డంపింగ్ యార్డ్లాగానే ఉంటుంది. నీరు పారదు కాబట్టి నిలిచిపోయి ఉంటాయి. ఇటువంటి దరిద్రమైనటువంటి మంచినీటిని మనం తాగుతున్నాం. మరి ప్రజలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలు స్పందించటమేనే ఆ యొక్క కాలువలు బాగుపడతాయి. ఇప్పుడు వీటి వల్ల ఇప్పుడు నీటి కాలుష్యం వల్ల అందరికీ తెలుసు వచ్చేటువంటి జబ్బులు, అనేక జబ్బుల్లో 175% ఇవే వస్తున్నాయి. ప్రపంచ జల దినోత్సవం సందర్భముగా ఈరోజు ప్రజలందరికీ తెలియపరిచినది ఏమనగా, మరి బందర కాలువ అంటారు, ఏలూరు కాలువ, రైస్ కాలువ, మరి వీటిని మన విజయవాడ నుండి దగ్గర రాజమండ్రి వరకు వార్తలవుతుంది. మరి ఈ యొక్క కాలువగట్లపై అనేక మంది ప్రజాప్రతినిధుల అండతోనూ, మరి ఇంకా మున్సిపాలిటీ వారి అధికారుల అండతోనూ కాలువగట్ల మీద నివాసాలు ఏర్పరచుకొని ఆ నివాసాల్లో అనేక వ్యర్థ పదార్థాలతో కూడినవన్నీ కూడా కాలువలో పడేసడం వలన మనము త్రాగే నీరు కూడా రాజమండ్రి వరకు కాలుష్యతం అయిపోయి మరి ప్రజలకు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. మరి ఈ ప్రపంచ జల దినోత్సవ సందర్భంలోనే మనం ప్రజలకు అవగాహన రాజేంద్ర నగర్ మండల పరిధిలోని బాబురెడ్డి నగర్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. రాజేంద్ర నగర్ ఆర్డీఓ చంద్రకళ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది షెడ్యూలను నేలమట్టం చేశారు. గతంలో పలుమార్లు హెచ్చరించిన తిరిగి నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కూల్చివేయడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిపై కబ్జాకు పాల్పడ్డ రాములు నాయక్ భార్య ఇటుకతో దాడికి యత్నించింది. స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి సిద్ధమనగింది.
కర్సాబాయికుంట అని కాటేడాన్ విలేజ్లో ఒక ఎగ్జిస్టింగ్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ను కూడా మున్సిపాలిటీకి యాక్చువల్లీ హ్యాండ్ ఓవర్ చేశాం, అది డెవలప్మెంట్ పర్పస్లో. సో ఈ మధ్యనే చెరువు కట్ట మీదనే ఎవరో కడుతున్నారని చెప్పి కంప్లైంట్ అనేది వచ్చింది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా ఆపి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ నిన్న కూడా వేరే వాళ్ళు ఏదో షెడ్ వేస్తున్నారు అని చెప్పి చాలామంది అక్కడనే ధర్నా చేసి పేపర్లలో వేయించుకొని మరి మా దగ్గరికి అయితే రాలేదు. మా దృష్టికి వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, మా స్టాఫ్ కూడా చెప్పడం అనేది జరిగింది. అందువల్ల ఇది ఆయన ఎంత చెప్పినా వినడం లేదనే ఉద్దేశంతో ఇవాళ ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టాం. సో అక్కడ ఒక షెడ్, ఒక రూము అవన్నీ కూడా తొలగించడం అనేది జరిగింది. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీరే జీవకోటికి ఆధారమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య, వాటర్ వర్క్స్ సిజిఎం ప్రభు, జిఎం హరిశంకర్, సిద్ధార్థ నగర్ కాలనీ సెక్రటరీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ దేదీప్య గారు, అదేవిధంగా గాంధీ ఫౌండేషన్, అదేవిధంగా మా మరి ఇక్కడ విచ్చేసినటువంటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ విజయ్ కుమార్, అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ ప్రతి ఒక్కరికి పేరు మరి వాటర్ దినోత్సవం సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏంటంటే మనం గతంలో ఈ ఇంకుడు గుంతలు అనేది ఎప్పటి నుంచి చేసుకుంటూనే వస్తున్నాం. ఎప్పటి నుంచే కాదు, గత ఎన్నో ఏళ్ల నుంచి, ఒక 20 ఏళ్ల నుంచి, 25 ఏళ్ళ నుంచి కూడా ఎవరు కూడా అమలు చేయలేక చేస్తున్నారు, కానీ అమలు చేయలేక. దేనికైనా చిత్తశుద్ధి ఉండాలి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి విషయంలో కూడా సీఎం గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు కాబట్టి ఏది చేసినా సక్సెస్ అవుతుంది. మనం చూసాం హరితహారం, ఇంతకుముందు ముఖ్యమంత్రులు అందరూ కూడా 1-2 రోజులు చేసి వదిలేస్తారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుదలతో ఒక ఉద్యమంలాగా మరి హరితహారం చేపట్టి వాళ్ళ తెలంగాణలో గ్రీనరీ అనేది మొత్తం భారతదేశంలోనే ఆశ్చర్యపోయే విధంగా మరి తెలంగాణలో చేశారు. అట్లా చిత్తశుద్ధి ఉండాలి పెద్దదానికి. మరి వాళ్ళ ఈ ఇంకుడు గుంతల విషయంలో కూడా మనం అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తేనే అవుతుంది. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నారు, ఇంటికి ఫ్రీగా ఇస్తున్నారు నీళ్ళు. ఇంటింటికి అందరికి స్లమ్ముల్లో అయితే బిల్లు లేదు, కాలనీసులు అయితే అసలు ఒక 20 గ్యాలన్లు పెట్టారు, ఫ్రీగా ఇస్తున్నారు. మరి ఈ విధంగా ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక ప్రతి ఏ ఇష్యూ వచ్చినప్పుడు అట్లా చేస్తారు, ఉద్యమంలాగా చేస్తారు, ఏ కార్యక్రమం చేస్తారు. వచ్చే నెల 9న హైదరాబాద్లో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ యుద్ధబేరి మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. రాజేంద్రనగర్లో నవజ్యోతి యూత్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ధబేరి సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ హయాంలో ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని చెప్పారు. అయితే తెలంగాణ వచ్చాక అదే ప్రాజెక్టును పేరు మార్చి చేపట్టారని, ఆ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగించారంటూ ఎద్దేవా చేశారు. స్వేచ్ఛ లేకపోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ గ్రామానికి సర్పంచ్ చేసింది, ఈ దేశానికి ప్రెసిడెంట్ చేసింది. ఊరవుని తలెత్తుకొని బతకడానికి అవకాశం లేని ఈ దేశంలో ఇవాళ అదే రిజర్వేషన్ పేరుతో ఒక గ్రామ సర్పంచ్ కాగలుగుతున్నాడు. ఈ దేశానికి ఇవాళ రాష్ట్రపతి కూడా కోవింద్ రూపంగా ఉన్నాడు. కనుక రాజ్యాంగంలో పొందవలసకపోతే తెలంగాణ వచ్చేది కాదు కదా, అది నువ్వు చెప్పినావు కదా.
నిండు శాసనసభలో కేసీఆర్ గారు మాట్లాడింది ఏంది? ఎన్ని పోరాటాలు చేసినా తెలంగాణ వచ్చేది కాదు, ఎంతమంది జైలుకి వెళ్ళినా తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పటికీ ఎంతోమంది చనిపోయినరు, మరెంతమంది చనిపోయినా తెలంగాణ వచ్చేది కాదు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్ చెప్పిండు కదా. మరి అంతో ఇంతో తెలంగాణను అడ్డుపడే ప్రయత్నం చేసింది రాజశేఖర్ గారు కదా. తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఏమో అంబేద్కర్ను గౌరవిస్తాడు. అంబేద్కర్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దానికి ముఖ్యమంత్రి అయిన నువ్వు అంబేద్కర్ను అవమానిస్తావు. సాక్ష్యం ఏంటిది? ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు నాడు ఉండే, మరి ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పోయింది, దాని రూపం మార్చిండు, దాని డిజైన్ తీసేసిండు, దానికి పెట్టిన పేరే కాళేశ్వరం అని పెట్టేసిండు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఏ డిజైన్ మార్చిండు, ఏ పేరు మార్చిండు? ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టే మార్చిండు, డిజైన్ మార్చిండు, పేరు తొలగించిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేశాడు. ఇప్పుడు నేను అంటున్నా, మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా, నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా అంబేద్కర్ కాళేశ్వరం ప్రాజెక్టు అనవచ్చుగా. అంబేద్కర్ చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్ట్ అని ఇక్కడ అన్నప్పుడు నువ్వు డిజైన్ మార్చినా లేదా కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రూపం దానికి తీసుకొచ్చినా దానికంటే ముందు అంబేద్కర్ పేరు దానికి పెట్టవచ్చు కదా. తొలగించింది అంబేద్కర్ కదా, ఇక్కడ పోయింది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టే పోయిందంటే కాదు, అంబేద్కర్ పేరు కూడా పోయినట్టే. మరి నీకు అంబేద్కర్ మీద గౌరవం ఉంటే, ఆయన సాధించిన తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే నువ్వు తెలంగాణకు వచ్చేది కాదు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది కాదు. మరి నువ్వు గౌరవించాల్సిన నువ్వు ఎక్కడికి పోయినావు అంటే పేరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడే కానీ అంబేద్కర్ పేరు పెట్టలేదని కూడా మీరు మర్చిపోదు. మరి ఎవరి పేరు పోయిందంటే అంబేద్కర్ పేరు పోయింది. ఈ ప్రాజెక్టు కాకపోతే ఇంకో ప్రాజెక్టు వచ్చింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్లో రాష్ట్ర స్థాయి ఒలింపిక్ క్రీడా శిక్షణ ఇస్తున్నారు. బెంగళూరులో 26-27 తేదీల్లో జరగనున్న జాతీయ ఛాంపియన్షిప్ పోటీలకు శిక్షణ ఇస్తున్నారు. రథమిక్, ఆర్టిస్టిక్, ఏరోబిక్స్ ఔత్సాహికులకు తగు శిక్షణ ఇస్తారు. Hello viewers, this is me Alika Jo, the director and head coach of Joe's Gymnastics Academy. Today we are here for the district district championship of rhythmic gymnastics, and from Joe's Gymnastics Academy we are here with total number of 13 participants, and various number of gymnasts from various places of Hyderabad district have gathered here for the tournament. And I would like to thank the Gymnastic Association of Telangana State, the whole and soul Mr. Maheshwar sir, the General Secretary, also the Telangana Olympic Association Treasurer, for making this event possible and successfully hosting this competition. The reason behind hosting this competition is to encourage the champions and to motivate them the sport of gymnastics. And girls from various age groups, like from 3 years to 15 years of age group, has been participated in this tournament. Not only rhythmic gymnastics but also artistic gymnastics is being conducted here. And this trials is for the upcoming aerobics national championship, which is going to be held in Bangalore for the dates of 26th and 27th. So along with rhythmic, artistic, the acrobatic selections is also going to be conducted now. So I'd like to thank each and every one, also the gymnasts and the parents who has supported for hosting this competition successfully. Also I'd like to thank the director of VJ Gymnastic Academy, Mr. Vijay sir, for giving us this wonderful opportunity, and also for the young gymnasts to showcase their talent. Thank you so much. కర్నూలు జిల్లా దేవనకొండలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 91 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు రొట్టెలను పంపిణీ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బలరాం నాయక్, జగదీష్, శివశంకర్, మహేష్ నాయుడు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి దేశ స్వతంత్రం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పరాయి పాలనను తరిమి కొట్టి మా దేశాన్ని మేమే పాలించుకుంటామని చెప్పి అందుకోసం మా పరిపాలన మేము చేసుకుంటామనే సిద్ధాంతంతో బ్రిటిష్ వారిని వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ చేతుల్లో దారుణంగా ఉరితీయబడ్డటువంటి సర్దార్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ వారి 91వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఈ గర్భిణీలకు మరియు రోగులకు ఈ బెడ్లు పంపిణీ చేయడం జరిగింది. మరి సందర్భంగా మరి వారి యొక్క ఆశయాలను కొనసాగింపు కోసం భవిష్యత్ తరాల బాగు కోసం పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరి దేశంలో మరి పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారికి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మరి మితమైనటువంటి మరి మీ మతోన్మాదానికి వ్యతిరేకంగా మరి విద్య, ఉపాధి, వైద్యం అందరికీ సమాన అవకాశాల కోసం అమరుల యొక్క స్ఫూర్తితో పోరాడాల్సింది. మరి వారి యొక్క స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ దేశ యువత విద్యార్థులందరూ కూడా మరి ఆ రకమైన పోరాటాలు, ఈ దేశం బాగు కోసం పోరాటాలు కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటులో కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు గిరిజనులు యత్నించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు సైతం వారిపై కర్రలతో దాడికి యత్నించారు.
ఈ వర్గాలకు రిజర్వేషన్ పెంచకుండా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బోడుపల్లిలో పోతలింగన్న విగ్రహం పునఃప్రతిష్ఠాపన పూజాధికారులు నిర్వహించిన అర్చకులు. మల్లపల్లి జాతీయ రహదారిపై ఐసు దహనం, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. విజయవాడలో ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం, జలవనరులు రక్షించుకోవాలన్న వక్తలు. వామన్రెడ్డి నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేత, ఇటుకలతో దాడికి యత్నించిన మహిళ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్మణ సమాజ్. నమస్కారం.